హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నీ మెడలో ఉన్న మంగళసూత్రం తీసేయాలి. నా మీద గౌరవం ఉంటే ఈ పనికి ఒప్పుకో అని విహారీ మాటలకు లక్ష్మి ఒక్కసారి షాకే చూస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. రేపొద్దున్నే మనం ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నామని విహారీ లక్ష్మితో చెప్తూ ఉంటాడు. దేవుడి సాక్షిగా అయితే నీ మెడలో 3 ముళ్ళు వేశాను, అదే దేవుడి సాక్షిగా నీ మెడలో 3 ముళ్ళు తీయబోతున్నాననేసరికి లక్ష్మి షాక్లో ఉండిపోతుంది. నేను చెప్పే మాటని, నేను చేయబోయే ఈ పనిని నువ్వు గౌరవిస్తావని అనుకుంటున్నానని చెప్పేసి విహారీ అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు. విహారీ చెప్పిన మాటలకు లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. తన జీవితంలో ఏది కావద్దో అనుకుందో అది జరగబోతుంది. ఎందుకంటే తన తల్లిదండ్రుల కోసమని ఆలోచించిన లక్ష్మి ఇప్పుడు ఏకంగా తన జీవితాన్ని పలంగా పెట్టి ఏదో ఉన్నంతలా బ్రతుకుదామనుకున్న లక్ష్మి జీవితాన్ని ఏకంగా విహారీ మాత్రమే తన మెడలో 3 ముళ్ళు వేసిన దాన్ని విప్పేసి తన జీవితాన్ని ఒక అర్థం లేకుండా చేస్తానని ఆ బాధతో లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ పండు విని ఒక్కసారి షాక్ అయిపోతాడు. లక్ష్మి కుప్పకూలి ఏడుస్తుండగా అమ్మ లక్ష్మమ్మ అని చెప్పేసి పండు లక్ష్మి దగ్గరికి వచ్చిన తర్వాత, అదేంటి లక్ష్మమ్మ, అసలు విహారీ బాబు ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా విహారీ బాబు నీకు తోడుగా ఉన్నాడని అనుకున్నాము, కానీ విహారీ బాబు ఇలాంటి ఆలోచన చేయడంలో అసలు అర్థం కావట్లేదమ్మా అని అంటుండగా, విహారీ బాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నాడో లేకుంటే ఆలోచించి తీసుకున్నాడో నా జీవితంలో నా తలరాత మీద ఇలా రాసి పెట్టుందో అర్థం కాలేదు పండు. అసలు నా జీవితంలో ఏది జరగద్దనుకున్నానో అదే ముందు జరుగుతుంది. అసలు నా మెడలో వేసిన ఈ 3 ముళ్ళు సాక్షిగా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే విహారీ బాబు వల్లే. కానీ ఆ విహారీ బాబే నా 3 ముళ్ళను తీసేసి ఏకంగా నా జీవితానికి ఒక అర్థం లేకుండా చేయబోతున్నాడు. ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధిస్తాడని తెలిసి ముందు ఉంటే నేను ఈరోజు ఇలా బ్రతికి ఉండేదాన్ని కానని ఇక లక్ష్మి తల బాదుకుంటూ ఏడుస్తుండగా, అమ్మ లక్ష్మమ్మ నువ్వు ఏడవకమ్మ, అంతలావైతే నేను విహారీ బాబుని ఒప్పిస్తానంటుండగా ఇక ఏమాత్రం విహారీ బాబుకు మాట కట్టుబడి ఉన్న ఈ లక్ష్మి ఇప్పుడు తన మాట తీయలేదు. దేవుడు నాకు ఎలాంటి దారిలో ముళ్ళు వేస్తున్నాడో, మరి ఎలాంటి గమ్యానికి చేరబోతున్నాడో ఆ దేవుని మీద నేను భారం వేస్తున్నానని అక్కడి నుంచి లక్ష్మి ఏడ్చుకుంటూ వెళ్తుండగా ఈలోపు పండు మనసులో అనుకుంటాడు, దేవుడా, కష్టం ఉన్నోళ్ళకే కష్టం చూపిస్తావే ఎందుకయ్యా? అయినా నిన్ను నమ్మిన లక్ష్మమ్మను ఇంత దాకా తీసుకొచ్చావు. తోడుగా విహారీ బాబు ఉన్నాడనుకున్న సమయంలో ఇప్పుడు విహారీ బాబే కాల ఎముడయ్యి మెడలో తాడెత్తిస్తానంటున్నాడు. అసలు ఏంటయ్యా నీ ఆటలు? ఈ ఆటలలో లక్ష్మమ్మను గెలిపిస్తావని అనుకుంటున్నా. ఆ రోజు తన భర్త కోసము సీత మాటకు కట్టుబడినట్టు ఈరోజు లక్ష్మమ్మ విహారీ బాబుకు మాటకు కట్టుబడి ఉంది. తండ్రి, నిన్నే కోరుకుంటున్నాను, లక్ష్మమ్మ జీవితం ఎటు కానీ సార్థకం చేయకు తండ్రి అని అనుకుంటుండగా ఈలోపు ఈ మాటలన్నీ అంబిక వింటుందా విన్నదనేది ఇక్కడ సస్పెండ్లో ఉంటుంది. ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది. ఇక ఆఫీస్లో దామోదర్కి అంబిక మాట ఇస్తుంది కదా, వెంటనే మళ్ళీ అంబికకు దామోదర్ వాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు పెట్టిన గడువు అయిపోయింది, మీరు ఒకవేళ ప్రాజెక్టు కోసమని విహార్తో మాట్లాడతారా, లేకుంటే ఆఫీస్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తామని ఇక దామోదర్ వాళ్ళు అంబికను బెదిరిస్తుండగా ఈలోపు సుభాష్ ఆ మాటలు విని ఇప్పుడు ఏం చేద్దాం అంబిక అంటుండగా, ఎలాగైనా సరే ప్రాజెక్టును ఇక విహార్తో సైన్ చేసి దొంగతనంగా వాళ్లకు ఈ ప్రాజెక్టు అందచేయాలని అంబిక సుభాష్తో అంటుండగా, ఇది సాధ్యం అవుతుందా? ఎలాగైనా సాధ్యం కావాలి, ఎందుకంటే నా బండారం బయటపడితే ఇక విహారీ నన్ను లైఫ్లో నమ్మడు. ఎలాగైనా ప్రాపర్టీ నాకు రావాలనుకున్న ప్రతి ఒక్కటి నా చేతికి గ్రిప్లో ఉండాలనుకుంటే విహార్ని మాయ చేసి ఎలాగైనా ప్రాజెక్టును వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేయాలని అంబిక ఇక సుభాష్తో అంటూ ఉంటుంది. ఆ విషయమే వెంటనే దామోదర్ వాళ్ళకు చెప్తుంది. ఎలాగైనా మీకు ఈ వీక్లో ప్రాజెక్టు వచ్చేలా చేస్తానంటుండగా, మీరు ఒకటే మాట మీద ఉండాలి, లేకుంటే ఖచ్చితంగా మీ పరువు తీయడానికి మళ్ళీ నెక్స్ట్ వీకు ఇక మీ గుట్టు బయట పెట్టడానికి మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి విహార్ దగ్గర నిజాన్ని బయట పెడతామని అనేసరికి, లేదు సార్, కంపల్సరీ మీకు ప్రాజెక్టు వచ్చేలా నేను చేస్తానని అంబిక కట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా అంబిక విహార్తో ఎలా సైన్ చేసి ప్రాజెక్టు ఎలా ఇస్తా అనుకుంటున్నావని అంటుండగా, ఎలాగైనా సరే
ఈ సాధ్యం చేసి ప్రాజెక్టు వాళ్ళకు వచ్చేలా చేయాలని చెప్పేసి అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో తెల్లారిపోతుంది కదా. ఈలోపు రెడీ అయి విహారి కిందికి వచ్చిన తర్వాత బావా ఎక్కడికి వెళ్తుందో మార్నింగే అంటుండగా, అంటే బయట వర్క్ ఉంది బావా, ఈరోజు మనం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, గుడికి వెళ్దామా అంటే బయట వర్క్ ఉంది ఇక సహస్ర కాస్త పని చూసుకొని వచ్చిన తర్వాత వెళ్దాంలే అని అంటుండగా ఈ లక్ష్మి అనుకోకుండా గుడికి వెళ్తుండగా, ఏంటి పొద్దున్న గుడికి వెళ్తున్నావా అని అంటుండగా, ఇక మరోవైపు లక్ష్మి వెళ్తుండగా నేను కూడా అటువైపు వస్తున్నాను అని విహారీ లక్ష్మితో అంటుండగా, అదేంటి బావా అది గుడికి వెళ్తుంది, అయినా నువ్వేదో వర్క్ మీద వెళ్తున్నావు కదా, దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదులే అని ఈ విధంగా శాస్త్ర అంటుండగా, ఇక తను కూడా గుడికే వెళ్తుంది కదా, అదే దారిలో నేను కూడా వెళ్తున్నానులే అని ఈ విధంగా విహారీ నచ్చ చెప్తుండగా, అసలు ఇది గుడికి వెళ్ళడానికి ఎన్ని ఆటో లేవు, అది ఎక్కిపోతుందిలే, అయినా నువ్వేదో వర్క్ అన్నావు కదా, దాన్ని చూసుకొని రా బావా, మనం ఇక గుడికి వెళ్ళాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అదే సమయానికి సర్లే పర్వాలేదు విహారి గారు, నేను ఆటోలో వెళ్తానని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయానికి లక్ష్మి ఆటోలో వెనక్కి తిరిగి విహార్ని చూసి వెళ్ళిన తర్వాత శాస్త్రకు అనుమానం వస్తుంది. ఇదేంటి మళ్ళీ ఇది వెనక్కి తిరిగి విహార్ని చూస్తుంది అని చెప్పేసి అనుకుంటుండగా విహారి కూడా అదే సమయానికి కారు తీసుకొని వెళ్తాడు. ఇక తీసుకొని వెళ్ళిన తర్వాత పంతులు గారికి జరిగిందంతా చెప్పిన తర్వాత లక్ష్మి విహారి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. పంతులు గారిని అడుగుతారు, అన్ని ఏర్పాట్లు చేశారా పంతులు గారి అంటుండగా, మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేశాము, కానీ మేము ఏర్పాట్లు చేసినల్లో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాం, అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేస్తాం, కానీ మీరు అడిగిన దానికి అర్థం కాని ఏర్పాట్లు చేశాము, ఎందుకంటే ఈ విధి తలరాతలో ఎలాంటి తలరాతకు ఎలాంటి మార్పులు వస్తాయో అని పంతులు గారు ఈ విధంగా అడుగుతూ చెప్తూ ఉంటాడు విహారికి. లక్ష్మిని తీసుకొని విహారి వచ్చిన తర్వాత పంతులు గారు మొదలు పెట్టండి బాబు, 3 ముళ్ళు కట్టడానికి మాత్రమే మంత్రాలు ఉన్నాయి, కానీ 3 ముళ్ళు విప్పడానికి మంత్రాలు లేవు బాబా అని ఇక పంతులు గారు అంటుండగా, ఇది శుభకార్యం కాదు అని విహారీ అంటాడని చెప్పేసి, ఇది అశుభం కూడా కాదు, కాకపోతే ఆ అమ్మాయి జీవితానికి ఒక మంచి దారి వేస్తున్నానని ఈ విధంగా విహారీ పంతులు గారితో అంటుండగా లక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. దీనివల్ల మీ సహకారం లభిస్తుంది అనుకున్నాను, మీరు నాకు హెల్ప్ చేయకపోయినా సరే ఇక నేను ఆ 3 ముళ్ళు విప్పుతాను అనేసరికి లక్ష్మి ఒక్కసారి విహారీ మాటలు విని షాక్ అయిపోతుంది. నీకు నేను సంతోషమైన బ్రతుకు ఇవ్వాలన్నా నేను వేసిన ఈ 3 ముళ్ళు విప్పక తప్పదు అని విహారీ మాటలు విన్న లక్ష్మి ఏం తెలియని సందిగ్ధంలో పడిపోతుంది. పీటల మీద కూర్చున్న తర్వాత అమ్మవారి సాక్షిగా ఇక కూర్చో కనకమహాలక్ష్మి అన్న తర్వాత కనకమహాలక్ష్మి ఏడ్చుకుంటూ పీటల మీద కూర్చుంటుంది. వెంటనే 3 ముళ్ళు విప్పుతున్న సమయంలో గుళ్ళో గంటలు అటు ఇటు చాలా కొట్టుకుంటూ ఉంటాయి. లక్ష్మి మాత్రం విహార్ వైపు చూస్తుండగా విహారీ 3 ముళ్ళు విప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అమ్మవారి రూపంలో లక్ష్మి ఒక్కసారికి విహారీ కనిపించేసరికి షాక్ అయిపోతాడు.